ఈ రోజున బ్రౌన్ రైస్కి సింగిల్ పాలిష్డ్ రైస్కి వైట్ రైస్కి డిఫరెన్స్ చూద్దాం. ధాన్యాన్ని రైస్ మిల్లుకి తీసుకొచ్చినప్పుడు మొదటి లేయర్ ధాన్యంలో ఉన్న మొదటి లేయర్ పోతే హస్క్ అనేది పోతే మనకు వచ్చేది ముడి బియ్యం. పూర్వం రోజుల్లో రైస్ మిల్లు దంచుకొని తినేవాళ్ళు. కాలక్రమేణా అదే దంపుడు బియ్యం బ్రౌన్ రైస్ అయింది. నెక్స్ట్ హస్క్ బ్రాను 2 లేయర్లు పోతాయి. అప్పుడు వచ్చేది మనకి సింగిల్ పాలిష్. ఇప్పుడు ఆడిచ్చేది అదే నెల్లూరుకి పంపిస్తా ఉన్నాం. సింగిల్ పాలిష్ ఒంటి పొట్టు బియ్యం రైస్. హస్క్ బ్రాను 2 లేయర్లు పోతాయి. హస్క్ బ్రాను జర్ము 3 లేయర్లు పోతే మనకు వచ్చేది వైట్ రైస్. మన భారతదేశంలో ఎక్కువగా తినేది వైట్ రైస్. ఈ విధంగా 3 టైప్స్ ఆఫ్ రైసెస్ మనకి అందుబాటులో రావడం జరుగుతుంది. మనం ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది వినియోగదారులకు, అమ్మేస్తున్న వాళ్ళకి. థ్యాంక్ యూ.